హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కెనడాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటదో అని మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. నార్మల్‌గా కెనడాలో హెల్త్ కేర్ అంతా ఫ్రీ అని చెప్తారు గదా! అది ఎంతవరకు నిజమో, అసలు ఏమేం కవర్ అవుతాయో ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము. దీని తర్వాత నేను ఇక్కడ ప్రెగ్నెన్సీ వుమెన్‌కి ఎట్లా ఉంటది, న్యూ బోర్న్ చైల్డ్‌కి ఎలా ఉంటది అవి కూడా వీడియోస్ చేస్తాను. బట్ అవి అర్థం కావాలంటే దానికంటే ముందు కెనడాలో హెల్త్ కేర్ సిస్టమ్ గురించి మనకొక క్లియర్ ఐడియా ఉండాలి. అయితే ఇంకా నీట్‌గా అర్థమవుతది. సో, అందుకోసమని ఫస్ట్ మనం ఈ వీడియో చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనకి మెయిన్ హెల్త్ కార్డ్. హెల్త్ కార్డ్ ఏంటి అంటే మనకి మేముండేది బ్రిటిష్ కొలంబియా. బ్రిటిష్ కొలంబియాలో గవర్నమెంట్ రన్ చేసే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రోగ్రాము మెడికల్ సర్వీస్ ప్లాన్ అన్నమాట. మనం ఆ మెడికల్ సర్వీస్ ప్లాన్‌లో రిజిస్టర్ చేసుకుంటే మనకి ఒక హెల్త్ కార్డ్ ఇస్తారు. ఆ హెల్త్ కార్డ్ ఉంది అంటే మనకిక్కడ హెల్త్ కేర్ రిలేటెడ్ ఏవన్నా కూడా మనకి ఫ్రీ అన్నమాట. అన్ని దాంట్లో కవర్ అవుతాయి. ఈ హెల్త్ కార్డ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాము. కెనేడియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే పర్మనెంట్ రెసిడెన్స్ పీఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పీఆర్ కార్డ్ హోల్డర్స్ అప్లై చేయాలంటే వాళ్ళు ఆ సెర్టైన్ పీరియడ్ ఆఫ్ ఇయర్‌లో మినిమమ్ 6 మంత్స్ కెనడాలో ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ ఈ హెల్త్ కార్డ్ అప్లై చేసుకోవడానికి. అలా కాకుండా వర్క్ పర్మిట్ మీద వచ్చిన వాళ్ళు అంటే డెప్యుటేషన్ మీద ఆన్ సైట్ ఆపర్చునిటీ అలా వచ్చి వస్తారు గదా! సో, అలాంటి వాళ్ళు వాళ్ళ వర్క్ టెన్యూర్ ఎంతవరకు ఉంటదో అంతవరకు ఇస్తారనమాట హెల్త్ కార్డ్‌కి. విజిటర్స్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇన్స్యూరెన్స్ ప్లాన్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయదు. బట్ స్టిల్ వాళ్ళైతే ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. హస్బెండ్ అబ్రాడ్‌లో వర్క్ చేస్తున్నారు. వైఫ్, కిడ్స్ విజిటర్ వీసా మీద వచ్చారు అంటే వాళ్ళకి కూడా హెల్త్ కార్డ్ ఉంటుంది. బట్ ఆ హెల్త్ కార్డ్ హస్బెండ్ టెన్యూర్ ఎంతవరకు ఉంటే అంతవరకు పిల్లలకి అండ్ వైఫ్ కూడా ఇస్తారు. సో, అది మనకి హెల్త్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నది. ఈ ఒక్క హెల్త్ కార్డ్ ఉంది అంటే మనకింకా మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఆల్‌మోస్ట్ 90% ఫ్రీనే. ఇప్పుడు ఇంకా మేజర్ క్వెషన్ ఏంటి అంటే ఫ్యామిలీ డాక్టర్స్. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ ఉంటేనే మనం ట్రీట్‌మెంట్‌కి వెళ్ళొచ్చు అని అంటారు జనరల్‌గా. అది ట్రూ. బట్ ఏంటి అంటే ఆహ్, వాకిన్స్ కూడా ఉంటాయి ఫ్యామిలీ డాక్టర్ లేకపోయినా. ప్రాబ్లమ్ ఏంటి అంటే వాకిన్స్‌కి వెళ్ళేటప్పుడు మనకి పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ట్రీట్‌మెంట్ అన్నట్టు. అండ్ ఆ రోజు ఆ పీరియడ్‌లో ఏ డాక్టర్ అవైలబుల్ ఉంటే వాళ్ళు చూస్తారు. మనకు పర్టిక్యులర్‌గా ఒకే డాక్టర్ కావాలి అని వెళ్ళలేమనమాట వాకిన్స్. అలా కాకుండా మనకి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారంటే మన హెల్త్ ప్రొఫైల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది. సో, మనకి ఒక అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసి ఇస్తారు. మనం బుక్ చేసుకోవచ్చు. మనకి అంటే డాక్టర్ అవైలబిలిటీ, మన అవైలబిలిటీ చూసి మనమే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో, ఆ టైంకెళ్తే ఇలా వెయిట్ చేసే టైం అది మనకి సేవ్ అవుతది. అండ్ ఒకే డాక్టర్ మనల్ని ఎప్పుడూ చూస్తారు కాబట్టి మనకి ట్రీట్‌మెంట్ కూడా ఏదైనా ఈజీగా ఉంటుంది. అంటే మన డయాగ్నోసిస్ అంతా ఆల్రెడీ తెలిసే ఉంటది కదా! మన ప్రొఫైల్. సో, అది హెల్ప్ అవుతది. అండ్ మెయిన్ ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఏదైనా స్పెషలిస్ట్‌ని మనం కన్సల్ట్ చేయాలి అంటే, ఇండియాలో లాగా మనకు నచ్చిన డాక్టర్, ఈ డాక్టర్ ప్రొఫైల్ బావుంది మనం వెళ్తాము అంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ పీడియాట్రిషియన్‌ని కలవాలనుకున్నా, డెర్మటాలజిస్ట్ కలవాలనుకున్నా, గైనకాలజిస్ట్ అలా ఎక్కడికన్నా స్పెషలిస్ట్ అపాయింట్‌మెంట్ కావాలి అంటే అది ఓన్లీ త్రూ ఫ్యామిలీ డాక్టరే అవుతది. వితౌట్ ఫ్యామిలీ డాక్టర్ మనం అసలు ఏ స్పెషలిస్ట్‌ని ఇక్కడ కన్సల్ట్ చేయలేము. సో, అది మేజర్ డ్రాబ్యాక్ ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే. అదర్‌వైజ్ మనం వాకిన్స్ కూడా వెళ్ళొచ్చు. దేర్ ఈస్ నో ఇష్యూ. ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి అంటే, మనం నార్మల్‌గా డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్‌కి వెళ్తాం కదా! ఆ కన్సల్టేషన్స్ ఏవైనా టెస్ట్ రాసినా కూడా కొన్ని మెడిసిన్స్ కూడా దీంట్లోనే కవర్ అవుతాయి. స్కాన్స్, ఎక్స్‌రేస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఇన్స్యూరెన్స్‌లోనే కవర్ అవుతాయి. కవర్ అవ్వనివి కూడా ఉన్నాయి. డెంటల్, ఇంకొకటి ఐస్ రిలేటెడ్, విజన్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా స్పెట్స్ కావాలన్నా, ఐసైట్ చెక్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో అయితే కవర్ అవ్వవు. అండ్ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కవర్ అవ్వవు. దీనికి సెపరేట్‌గా మనం వేరే ఇన్స్యూరెన్స్ ఏమన్నా తీసుకోవాలి. కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారిక్కడ. లేదు అంటే మనం ప్రైవేట్ ప్రొవైడర్స్ దగ్గర ఈ ఇన్స్యూరెన్స్ అయితే తీసుకోవాలి. ఇన్స్యూరెన్స్ లేకుండా మనం మనీ పే చేయాలి అంటే చాలా కాస్ట్‌లీ. ఒక డెంటల్ విజిట్‌కే మినిమమ్ $400-500 అయితే పడతది. సో, అంత పే చేయడం కంటే మనం ఇట్లా ఇన్స్యూరెన్స్ తీసుకుంటేనే మనకి కొంచెం బెనిఫిట్. సో, నెక్స్ట్ మెడిసిన్స్.
మెడిసిన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఆన్ కౌంటర్ తీసుకోవాల్సినవి ఉంటాయి. ప్రిస్క్రైబ్ చేసి ఇస్తారు. సో, ఆ మెడిసిన్స్ అయితే మాత్రం మనం మనీ పే చేయాలి. మనం ఆల్రెడీ సెపరేట్‌గా తీసుకున్న ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తే ఓకే. లేదంటే మనం పే చేసి తీసుకోవాలి. అంత ఎక్కువ బర్డెన్ అనిపించదు. ఓన్లీ మెడిసిన్సే కాబట్టి. బట్ మనం బ్లడ్ టెస్ట్ కానీ, స్కానింగ్ కానీ దేనికైనా కూడా మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అపాయింట్‌మెంట్ తీసుకుంటే చాలు. మిగతా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతదిక్కడ. కెనడా గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా సేమ్ ట్రీట్‌మెంట్ కావాలి. ఎయిదర్ పూర్, రిచ్ నువ్వెంత మనీ పే చేస్తున్నావు అన్న దాని మీద ఎప్పుడు బేస్ చేసి ఉండదు. మనం వెళ్ళినా లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా వెళ్ళినా కూడా సేమ్ అదే లైన్‌లో వెయిట్ చేయాలి. అదే అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేయాలి. సో, అందరికి సేమ్ ట్రీట్‌మెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అన్నమాట ఇక్కడ. ప్రతి ఒక్క పర్సన్‌కి హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. వ్యాక్సిన్స్ దగ్గర నుంచి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతి విజిట్ కూడా వాళ్ళకి రికార్డ్ అయ్యే ఉంటది. ఎవ్రీథింగ్ దే విల్ కీప్ ఇట్ ఇన్ ద వెబ్‌సైట్. హెల్త్ కేర్ వెబ్‌సైట్ ఉంటదిక్కడ వాళ్ళకి. సో, ఆ హెల్త్ ప్రొఫైల్ మనకి ఇండియాలో ఎట్లా ఉంటదంటే, మనం ఈ డాక్టర్ దగ్గరికెళ్ళాం నచ్చలేదు అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో, మన రిపోర్ట్స్ అన్నీ క్యారీ చేసి వెళ్తాం కదా! ఇక్కడైతే మన చేతికి రిపోర్ట్స్ అంటూ ఏమీ ఇవ్వరు. మనం ఏ బ్లడ్ టెస్ట్ కానీ, స్కానింగ్ కానీ ఏవి తీసుకున్నా కూడా మన డాక్టర్ ఉంటారు గదా! ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు మెయిల్ చేస్తారు. మనకొక ప్రింటౌట్ ఇస్తారనమాట. మనం ఏమేం టెస్టులు చేపించుకోవాలి అని. సో, మనకి దగ్గర ఏ లైఫ్ ల్యాబ్ ఉంటే దానికి మనం కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. మన అవైలబిలిటీ, వాళ్ళ అవైలబిలిటీ చెక్ చేసుకొని. సో, మనం ప్రింటౌట్ ఇస్తారు కదా! మనకేమేం టెస్ట్ చేసుకోవాలని. అది ఇచ్చి హెల్త్ కార్డ్ ఇస్తే వాళ్ళు టెస్ట్‌లన్నీ చేసేస్తారు. చేసిన తర్వాత రిపోర్ట్స్ డైరెక్ట్‌గా మన ఫ్యామిలీ డాక్టర్‌కే సెండ్ చేస్తారు. మనకి ఇన్ కేస్ డాక్టర్ దగ్గర నుంచి వితిన్ 2 ఆర్ 3 డేస్‌లో మనకి కాల్ రాలేదు అంటే, మనకంతా బానే ఉంది. ప్రాబ్లమ్ ఏది లేదని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే డాక్టర్ కాల్ చేస్తారు. మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీకిది ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి చెప్తారు. సో, మన దగ్గరైతే అసలు ఏ డాక్యుమెంట్స్ కానీ ఏమీ ఉండవు రిపోర్ట్స్. మొత్తం అంతా ఆన్‌లైన్ వాళ్ళ దగ్గరే ఉంటది. సో, మన ప్రొఫైల్‌కి అన్నీ అటాచ్ చేసి ఉంటాయన్నమాట. మనం నెక్స్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు ఏ డాక్టర్ మన ఈవెన్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్‌కి వెళ్ళినా కూడా వాళ్ళు మన హెల్త్ ప్రొఫైల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది. సో, వాళ్ళు చెక్ చేస్తారనమాట. అది టెస్ట్‌లు, ల్యాబ్‌లు దాని గురించి. బానే ఉంది కానీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇక్కడ అపాయింట్‌మెంట్ దొరకడం అనేది చాలా కష్టం. మనకి ఈరోజు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి డాక్టర్‌కి అపాయింట్‌మెంట్ కావాలని కాల్ చేస్తే మనకి 2 వీక్స్ అయినా పట్టొచ్చు. 3 వీక్స్ సమ్‌టైమ్స్ మంత్స్ కూడా పడతది అపాయింట్‌మెంట్ దొరకడానికి. ఈ లోపల మనకొచ్చిన ఫీవర్, కోల్డ్ ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి కూడా. అదొక్కటే ఇక్కడ ప్రాబ్లము. అపాయింట్‌మెంట్స్ అనేవి తొందరగా దొరకవు. ఇక్కడ జనరల్‌గా సజెస్ట్ చేసే మెడికేషన్ మనకి పారాసిటమాల్, సిట్రజిన్ ఎలానో ఇక్కడ కూడా టైలెనాల్, ఎడ్విల్ ఉంటాయి. అవే మోస్ట్‌లీ ఇస్తారు. నార్మల్ మెడికేషన్‌తోనే తగ్గాలని. యాంటీబయోటిక్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయరు. ఇంక చాలా సివియర్ ఇంక తప్పదు ఇవ్వాలి అంటే తప్ప ఇస్తారు. మన ఇండియన్స్‌తో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, మన ఇండియాలో చాలా యాంటీబయోటిక్స్ ఆల్రెడీ తీసేసుకుంటాం. మన బాడీ అవి ఇస్తే గాని అంత తొందరగా తగ్గదు మనకి. వీళ్ళే యాంటీబయోటిక్స్ ఏవైనా కూడా ప్రిస్క్రైబ్ చేయరు గదా! సో, అంతవరకు మనకేదైనా వస్తే చాలా సఫర్ అవుతాము. అది చాలా ప్రాబ్లమ్ అవుతది మనకిక్కడ అపాయింట్‌మెంట్ దొరకకపోతే. అండ్ నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ ఉంటాయి. మనం వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ప్రాబ్లమ్ ఏంటంటే లాంగర్ వెయిట్ టైమ్స్. చాలా మంది ఎమర్జెన్సీ కేర్ సర్వీస్ అటెండ్ అవుతారు గదా! సో, ఇక్కడ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో, ఎవరు ముందొస్తే వాళ్ళే వెళ్తారు. సమ్‌టైమ్స్ 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ కూడా వెయిట్ చేసిన రోజులున్నాయి. ద వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ మేము ఎక్స్‌పీరియన్స్ చేసింది ఒకటి చెప్తాము. మా ఫ్రెండ్ కిడ్నీలో స్టోన్స్ ఉండి స్టమక్ పెయిన్ అని చెప్పి ఎమర్జెన్సీ సర్వీస్‌కెళ్లారు. లైక్ 7-8 అవర్స్ ఆ పెయిన్‌తోనే ఆ ఎమర్జెన్సీ వార్డ్‌లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. అంత అర్జెంట్ కాదు పర్లేదు పేషెంట్ హోల్డ్ చేసినా కూడా పేషెంట్ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని వాళ్ళు కన్ఫర్మేషన్‌కొచ్చిన తర్వాత వాళ్ళు ముందున్న పేషెంట్స్‌నే చూస్తారు. మరీ సివియర్ ఆన్ ద స్పాట్ ట్రీట్మెంట్ చేయాలంటే తప్ప లోపలికి తీసుకెళ్లరనమాట. అదే మన ఇండియాలో అయితే మన దగ్గర మనీ ఉంది. లేదు ఈ హాస్పిటల్ కాదంటే ఇంకో హాస్పిటల్‌కెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అసల ఆ ఫెసిలిటీనే ఉండదు. ఉన్నదే ఒకే ఒక హాస్పిటల్ ఉంటది మనం ఉండే ఏరియాలో. అది కూడా గవర్నమెంట్ రన్ హాస్పిటల్ ఉంటది. వేరే హాస్పిటల్స్ ఏమి ఉండదు. నీకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. అదే హాస్పిటల్‌లో అప్పుడే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి నీ స్లాట్ వచ్చినప్పుడు. సో, ఇదైతే మేజర్ డ్రాబ్యాక్.
ఇలాంటిది సివియర్ ఏదైనా ఉంది అంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినవి ఇండియా వచ్చేస్తేనే బెటర్, ఇక్కడ జరగదు. కానీ వన్స్ మనం లోపలికి అపాయింట్మెంట్ అంతా కన్ఫర్మ్ అయ్యి లోపలికి వెళ్ళాము అంటే మిగతా అంతా చాలా క్విక్గా అయిపోతుంది. అసలు దేని తర్వాత ఏది జరుగుతుందో మనం దేనికి వరీ అవ్వాల్సిన పని లేదు. చాలా సొఫిస్టికేటెడ్గా హై ఎండ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు. ట్రీట్మెంట్ అది చాలా బాగుంటుంది, హై లెవెల్లోనే ఉంటుంది, విఐపి రేంజ్లో ఉంటుంది అనమాట. మొత్తం హాస్పిటల్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటి అంటే మనకి అపాయింట్మెంట్ దొరకడం, టైంకి ట్రీట్మెంట్ దొరకడం అనేది కొంచెం కష్టం ఇక్కడ. అండ్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉంటాయి, కానీ దానికి కూడా మనం మినిమం పే చేయాలి. ఒకసారి మనం అంబులెన్స్ తీసుకుంటే లైక్ $100 ఆర్ $150 మనం పే చేయాలి, అప్పుడే అంబులెన్స్ సర్వీస్ వస్తుంది. దాంట్లో మనకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అది హోమ్ నర్స్ లాగా వస్తారు, వాళ్ళే చూస్తారు, చూసి చెక్ చేసి ఇక్కడ అయిపోతే ఇక్కడే సెట్ చేస్తారు, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తారు అంబులెన్స్లో. అది అంబులెన్స్ సర్వీస్. ఎమర్జెన్సీ కేర్ ఏదైనా కూడా ఇట్లా వర్క్ అవుతుంది ఇక్కడ. ఇన్ని ఫ్రీగా ఇస్తున్నారు, మరి దీనికి ఫండింగ్ ఎలా అంటే మనము ట్యాక్సెస్ పే చేస్తాం కదా. కెనడాలో ట్యాక్సులు చాలా ఎక్కువ, బట్ నాకు వర్త్ అనిపిస్తుంది. మనం పే చేసే ట్యాక్స్ మనీ మనకి ఇట్లా యూజ్ అవుతున్నందుకు. హెల్త్ కేర్ అలానే ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఫ్రీ. దీని మీద కూడా నేను ఫ్యూచర్లో ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ. సో మనం పే చేసే మనకి రిటర్న్ పే చేస్తున్నారు కాబట్టి ఇట్స్ టోటలీ వర్తి. సో మనకి హెల్త్ కార్డ్ ఉంది అంటే కెనడాలో ఫ్రీగా హెల్త్ కేర్ అంతా అవుతుంది. మనకి ఇండియాలో ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా, సో అట్లా అనమాట. హెల్త్ ఇష్యూస్ ఏమి రానంత వరకు కెనడా చాలా అందంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దానికి మనం అపాయింట్మెంట్స్ కోసం ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అంటే అప్పుడు తెలుస్తుంది అసలు రియాలిటీ ఎలా ఉంటుందని. చాలా కష్టం ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం అనేది, అదొక్కటే డ్రాబ్యాక్. వన్స్ అపాయింట్మెంట్ దొరికింది అంటే వాళ్ళు తీసుకునే కేర్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుంటుంది. మనకి ఇండియాలో ఇట్లా అయితే దొరకదు. నా 6 years ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే, ఎవరికైనా ఇంకా ఏమైనా తెలుసుంటే కింద కమెంట్ చేయండి, కెనడాలో ఉన్న వాళ్ళు ఆర్ దీని గురించి తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది, నేను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను ఇక్కడ, అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.